వెల్కమ్ టు రూట్స్ రియాలిటీ రియల్టర్స్. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీతో వచ్చానండి. ప్రజెంట్ మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వనస్థలిపురంలో ఉంది. ఇది వచ్చేసి 130 స్క్వేర్ యార్డ్స్ అండి, నార్త్ ఈస్ట్ కార్నర్. సో ఇది వచ్చేసి మనకు నార్త్ సైడ్ 30 ఫీట్ రోడ్ ఉంది మనకి. సో ఈ గేట్ వచ్చేసి మనకు నార్త్ సైడ్ గేట్ అండి. సో నార్త్ సైడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంది. ఇది వచ్చేసి మనకు 130 స్క్వేర్ యార్డ్స్ G+1 అండ్ నార్త్ సైడ్ గేట్ అండి. సో పక్కన మనకు ఒక షట్టర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ అండి. ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్. నార్త్ ఈస్ట్ కార్నర్ 130 స్క్వేర్ యార్డ్స్ అండి, G+1. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి పార్కింగ్ ఇచ్చారు. సో నార్త్ సైడ్ ఒక గేట్ ఉంది మనకు అండ్ ఈస్ట్ సైడ్ ఒక గేట్ ఉంది. నార్త్ సైడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ ఉంది అండ్ ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ ఉంది. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూము, పార్కింగ్, ఒక షట్టర్ ఇచ్చారు. సో ఒక్కసారి రూమ్ సైజ్ అయితే చూసేద్దాము. సో ఇది వచ్చేసి హాల్ అండి. చూడొచ్చు మనకు హాల్లో మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చారు. సో ఇక్కడ హాల్ కూడా చూడొచ్చు మనకు ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఉందండి అండ్ నార్త్ సైడ్ ఒక డోర్ ఉంది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి కిచెన్ అండి మనకు. ఇది 130 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ అండి. మనకు విజయవాడ హైవే నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది హౌస్ వచ్చేసి మనకు. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్, పార్కింగ్ అండ్ ఒక షట్టర్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK. సో ఫస్ట్ ఫ్లోర్లో చూడవచ్చు మనకు మెయిన్ డోర్. సో మంచి సెట్ బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. సరౌండింగ్ కూడా చూడొచ్చు, అన్ని రెసిడెన్షియల్గా అన్ని హౌసెస్ అయితే ఉన్నాయి. సో పైన కూడా వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ ఒక డోర్ ఇవ్వడం జరిగింది అండ్ నార్త్ సైడ్ కూడా ఇంకో డోర్ ఉంది. ఇది వచ్చేసి హాల్ అండి మనకు. చూడొచ్చు మనకు మంచి ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు హాల్లో. ఇక్కడ వచ్చేసి కిచెను. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా అండి మనకు. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి మనకు. ఇది ఒక బెడ్రూమ్. సో ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. సో 130 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ G+1 వనస్థలిపురం అండి. సో విజయవాడ హైవే నుంచి మనకు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో హౌస్ ఉంటుంది. థ్యాంక్ యూ.